హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఎక్కడ చూసినా ఫైనల్కి కౌన్సిలింగ్ అనే వార్తలు వింటున్నాం మనము. అలాగే కట్ ఆఫ్ ఈ కట్ ఆఫ్స్ ఎంతవరకు నిజమనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. అలాగే ఈ ఫైనల్కి రేపు వస్తుంది అని చెప్పారు. నేను కూడా ఒక వీడియో తీశాను, అథెంటిక్ ఇన్ఫర్మేషను మంగళవారం కానీ సోమవారం కానీ అని చెప్పి. సో ఈరోజు ఈ వార్త చూశాక ఐ వాజ్ రియలీ షాక్డ్ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఒక ఛానల్లో వచ్చింది, TV10లో స్క్రోలింగ్లో ఇచ్చారు, టుమారో డిఎస్సి ఫైనల్కి వస్తుంది అమరావతి అని కూడా ఇచ్చారని. మరి చూస్తుంటే ఎంత అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లాగా అన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టేశాయండి. కానీ నాకెందుకు నమ్మకం కుదరలేదు. మనకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే ఎయిదర్ హెల్ప్ లైన్ ద్వారా అన్నా తెలవాలండి, లేకపోతే మన వెబ్సైట్లో దాన్ని డిస్ప్లే చేయాలి. వెబ్సైట్లో డిస్ప్లే కాలేదు. నాకు నిన్న డైరెక్ట్గా హెల్ప్ లైన్లో కూడా ఈ విషయం చెప్పలేదు. మై డియర్ ఫ్రెండ్స్, నేను డైరెక్ట్గా అమరావతికి వెళ్ళి కూడా వాళ్ళని కలిశాను. కరెక్ట్గా వాళ్ళకి చెప్పాను, నాకు ఏదైనా డౌట్ వస్తే మిమ్మల్ని సంప్రదించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటానని. నేను ఇంతకుముందు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నది మీకు పెట్టాను, అది అక్షరాలా నిజమైంది. అలాగే ఇప్పుడు కూడా ట్రై చేశాను. ఈ వార్తలు ఈ రేపు రిలీజ్ అవుతుందని చెప్పేసి వచ్చినటువంటి వార్త చూస్తే మరి టీవీలోనే స్క్రోలింగ్లో ఇచ్చారన్నారు. సో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అది నిజంగా రియలా ఫేకా అనేది మాత్రం అర్థమవుతుంది. అలాంటి వార్తలను చూశాక నేను వాళ్ళను డైరెక్ట్గా కాంటాక్ట్ చేశాను. మరి టీవీలోనే ఇలాంటి వార్తలు వచ్చాయి, ఇవి నిజమానే, అవి రియల్ ఆర్ ఫేక్ అని అడిగాను నేను. వాళ్ళని మాత్రము వాళ్ళు క్లియర్గా మనకు ఒక వాయిస్ రికార్డింగ్ ఇచ్చారు. అదేంటో మనము ఇప్పుడు మీరే విందురుగా అనేది, మీరు విన్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి రేపుకి వస్తుందా లేదా అని చెప్పేసి. ఓ వెరీ గుడ్, దట్స్ గ్రేట్. ఏం లేదు సార్, నిన్న మనకి ఈ రోజు తెలుస్తుంది ఫైనల్కి అన్నారు కదా ఒకటి. అవును మేడం, 3 days లో. అయితే ఈ రోజు వచ్చింది సార్, అది AM కి స్క్రోలింగ్లో ఇచ్చారు, బ్రేకింగ్ న్యూస్ అమరావతి అని. ఇప్పుడు వేటి SMS లో వచ్చిన, యూట్యూబ్ లో వచ్చిన, వాట్సాప్ లో వచ్చిన వాటిని కూడా న్యూస్ ఛానల్ వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. ఓహోహో, అలా అంటారా? అంటే ఇప్పుడు ఇందులో ఏమాత్రము నిజం లేదు, వాస్తవం లేదు. మరి మనకు కీ అనుకున్న ప్రకారము రేపు రావచ్చు అంటారు. 3 days పడుతుంది మేడం. ఇంకా 3 days పట్టొచ్చు కీ. కీ ప్లస్ నార్మలైజేషన్ మార్క్స్ కూడా. కీ అండ్ నార్మలైజేషన్ 3 days పడుతుంది. తర్వాత అన్ని కీస్ ఒకేసారి వస్తాయా సార్? ఎస్ మేడం, ఆల్ సబ్జెక్ట్ కీస్ ఒకసారి చేసేస్తారు. కానీ ఇందులో మాత్రం ఏం నిజం లేదు అడ్వర్టైజ్మెంట్లో కూడా. అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అది ఫైనల్కి ఎప్పుడు అనే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మీరు ఇప్పుడు డైరెక్ట్గా మన డిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ పర్సన్స్ నుంచి మీరు ఆ వార్త విన్నారు. దాంతో మనకు అది రియల్ ఫేక్ అనేది తెలిసిపోయింది. పక్కాగా ఆ న్యూస్ వచ్చింది ఏదైతే ఫేక్ అనేది తెలిసిపోయింది. ఎందుకంటే ఎంతోమంది ఛానల్స్ ఇక్కడ ఒక డిఎస్సి అభ్యర్థులు ఆల్రెడీ చాలా టెన్షన్లో ఉన్నారు. మీరు ఎన్ని మార్కులు వచ్చాయి మాకు వస్తాయి, అన్ని మార్కులు వచ్చాయి మాకు వస్తాయి అని చెప్పేసి అలాంటి మీ ఎమోషన్స్తోని ఇది నిజంగా ఒక ఆట ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. దయచేసి మీరు అన్నింటినీ నమ్మకండి. ఫైనల్కి వచ్చినా రాకపోయినా మనకు అసలు ఏం నష్టం లేదండి. దానివల్ల వస్తే మీకు మార్కులు తెలుస్తాయి. ఏది ఏమైనా మీ కంప్లీట్ మార్కులు వాళ్ళు ఎలాగూ డిస్ప్లే చేస్తారు, అవి మీకు వస్తాయి, రిజల్ట్ అనేది తెలుస్తుంది. అనవసరంగా మీరు కంగారు పడి టెన్షన్ పడకండి. మై సిన్సియర్ అడ్వైస్ అండ్ అపీల్ టు యూ పీపుల్ ఆల్ డిఎస్సి ఆస్పిరెంట్స్, అనవసరమైనటువంటి న్యూస్ చూసి టెన్షన్ తెచ్చుకోకండి. కట్ ఆఫ్స్ కూడా ఎవ్వరూ చెప్పలేరు. నేను అది కూడా మీకు అథెంటిక్గా చూపిస్తాను. ఎలా అసలు అలాట్మెంట్ అనేది చేస్తారో, మీకు ఎలా వస్తుంది అనేది కూడాను. మీరు టెన్షన్ పడకూడదు, అన్ని మాటలు వినకండి, అవాస్తవాలను నమ్మకండి. ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇప్పుడు హెల్ప్ లైన్ నుంచి వచ్చింది, మీరు డైరెక్ట్గా విన్నారు మీ అంతట మీరే. సో ఫైనల్ కీ అనేది మనకు 3 daysలో వస్తుందండి. అంటే గురువారం వరకు మనకు ఫైనల్ కీ చేతిలో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. కానీ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరు చెప్పంది కూడాను, ఓన్లీ ఫైనల్ కీ గురించే మీరు బాదర్ అవుతున్నారు. కానీ నార్మలైజేషన్ మీ ఫైనల్కి వచ్చిన తర్వాత మీకు మొత్తం నార్మలైజేషన్ అయినటువంటి మార్క్స్ కూడా మీ సపరేట్ ఐడీస్కి క్యాండిడేట్ అభ్యర్థుల ఐడికి వాళ్ళు పంపిస్తారు. సో
సో అదండి మై ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బట్ వీ గాట్ ఫ్రమ్ ద అథెంటిక్ రిసోర్సెస్. చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి కంటెంట్కై. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రము మర్చిపోకండి. మీలాంటి ఎంతోమంది అవసరం ఉన్నటువంటి అభ్యర్థులకు కంటెంట్ చేరాలంటే లైక్లు చాలా అవసరము. అలాగే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఒక మంచి అథెంటిక్ కంటెంట్ చేరుతుంది. ఈ టెన్షన్స్ నుంచి బయటపడడానికి అవకాశం లభిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు ఎంత టెన్షన్గా వెయిట్ చేస్తున్నారో మీకు అంత మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుంటుంది మన ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.